ప్రపంచంలో చాలా మంది మేధావులు ఉన్నారు, చాలా మంది సైంటిస్టులు ఉన్నారు, చాలా మేధావులు అన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా పబ్లిక్ స్పీకింగ్లో చాలా మంది వీక్గానే ఉన్నాడు. విచిత్రం ఏంటంటే ఒక ఐన్స్టీనో, ఒక న్యూటనో, లేకపోతే ఒక స్టీవ్ జాబ్సో వీళ్ళంతా రాజకీయ నాయకులు కాలేకపోయారు. రాజకీయ నాయకులకు ఉన్నది ఏంటో తెలుసా? వాళ్ళ మాటే ఆయుధం. అంటే పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ అద్భుతంగా. ఒక్కసారి వాళ్ళు నిలబడి మాట్లాడితే జనాలు మొత్తం అంటే ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు రా బాబు, ఇతనే మా నాయకుడు, ఈయనకే నేను ఓటేయాలి, ఇతని పాలనే రావాలి అనుకునేంత గొప్పగా వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు. వాళ్ళు పుట్టగానే నాయకులు కాదు, పుట్టగానే స్పీకర్స్ కూడా కాదు. వాళ్ళు నాయకులుగా ఎదిగే క్రమంలో మొట్టమొదట వాళ్ళు చేసిన పని ఏంటంటే వాళ్ళ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ని మెరుగుపరుచుకోవటం. ఏ అంశాన్నైనా ప్రజలకు అర్థమయ్యేటట్టు, అన్నిటికన్నా ముఖ్యంగా ఆకర్షణీయంగా చెప్తూ అభిమానులుగా మారేటట్టు వాళ్ళు చెప్పగలిగారు. కాబట్టే ముఖ్యమంత్రి స్థాయిలో, ఎమ్మెల్యే స్థాయిలో, ఎంపీ స్థాయిలో లేదా దేశాన్ని ఏలే నేత స్థాయికి వెళ్ళగలిగారు.